పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని పేల్చి ఆ కాపలాగా ఉన్న సైనికులను కూడా చంపి అప్పటికి కొన్ని ఫోటోలు తీసుకుని వస్తే ఏదో మంట సృష్టించేశారు, అంతకు మించి ఏమీ లేదు, అది ఆర్టిఫిషియల్ ఫోటోలు అని చెప్పుకొచ్చారు మన దేశంలో ఉన్నటువంటి అపర మేధావులు కొందరు. అదే సందర్భంలో సర్జికల్ స్ట్రైక్స్ 2 పాకిస్తాన్ సరిహద్దు లోపల ఉన్నటువంటి బాలాకోట్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసి వస్తే పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు గడ్డి కూడా కదలలేదని. ఆ కదలలేదన్నటువంటి రావడం, భారత విమానాలు వచ్చినాయి, ఏదో బాంబులు వేసిపోయినాయి, కానీ అదేది మా దగ్గర పేలలేదు, అక్కడ గడ్డి కూడా కదలలేదు అని చెప్పాడు. దాన్నే తీసుకుని పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు కదని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ సందర్భంగా మాట్లాడుకున్నటువంటి దౌర్భాగ్యం ఉంది. బట్ ఈ దఫా ఆ ప్రాబ్లం లేదు. పాకిస్తానే చెప్పింది మా దేశం మీద దాడి జరిగింది అని. వాస్తవంగా మనం ఆ దేశం మీద దాడి చేయలేదు, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసాం. దాడి చేసిన ప్రదేశాల పేర్లు చెప్పింది. కాకపోతే ఒకళ్ళు 24 మంది అన్నారు, 24 చోట్ల అన్నారు, ఇంకొకళ్ళేమో 24 పేర్లు జరిగినారు, ఇంకోళ్ళేమో 6 జరిగినాయి అన్నారు. ఓవరాల్గా మన వాళ్ళు చెప్పింది 9 చోట్ల, అందులో పీఓజేకేలో పీఓకే లోపలకు కూడా పెళ్లి చేయటం అన్నటువంటి సాక్ష్యాలు కూడా పాకిస్తాన్ మీడియానే ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ కాల్పులు ఉధృతం చేసుకొచ్చింది. ఈ దఫా సాక్ష్యాల గురించిన భయం కానీ అంటే అనుమానం కానీ భారత్ ఏమీ చేయలేదని చెప్పడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఇక నెక్స్ట్ ఏమంటారంటే పాకిస్తాన్ కూడా ఏదో చేయగాని అదిగో చూసారా దెబ్బకి దెబ్బ ఉంటుంది, ఇంతే మేము మొదటి నుంచి చెప్తున్నాం, యుద్ధంలోకి తీసుకెళ్లారు, యుద్ధోన్మాదం లాంటి పదాలు వాడటం బిగిన్ చేస్తారు. ఇక దానికి మనం సిద్ధం కావాలి సమాధానం చెప్పడానికి.